నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో పొద్దున్న అయితే పూజ అయిపోయింది, ముగ్గులు అవన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు శుక్రవారం కదా, అట్లా ఇంట్లో పూజ మామూలుగా అయితే రోజు ఆయన చేస్తున్నాడు. ఆయన అయితే చేయలే ఈరోజు, నేనే అయితే పూజ చేసుకున్నా. ఆయన అయితే ఇక్కడ ఆర్ఎస్ రోడ్లో ఫయాజ్ అన్నది జిరాక్స్ సెంటర్ ఉంది కదా, ఆ అన్న మళ్ళీ కోడూరులో కూడా పెడతానాడని ఈయన రమ్మని చెప్పి ఉంటే ఈయన పొద్దున్న రెడీ కోడూరుకి అయితే వెళ్ళిపోయినాడు. నాకు టిఫిన్ చేసే బాధ లేదులే అనుకున్నా, కానీ నా పొట్టకు నేను వేసుకోవాలి కదా, నాకైతే తినాలనిపించలే. కానీ నేను అరుస్తున్నాడు, టిఫిన్ టయానికి తినకోకుండా ఉంటావు, చేసుకొని తినాలా, నువ్వు తిని వీడియో పెట్టాలా, అప్పుడు నేను చెప్తా, తినకోకుండా ఉంటే అప్పుడు చెప్తాను ఈ కథ అన్నాడు. అందుకోసం అయితే ఇప్పుడు మక్రోని అయితే చేసుకుందాం అనుకుంటున్నా. మక్రోని చేసుకొని అయితే తినేస్తా, తర్వాత నాకు ఫోన్ చేస్తా ఏ టైం అవుతుందో. 7:30కి బయలుదేరినాడు. నాకు తెలిసి మధ్యాహ్నం ఏమన్నా వస్తాడేమో తెలీదు. శుక్రవారం పూట అయితే ఇల్లు చాలా బాగా కలగా ఉంటుంది. కృష్ణుని చూపించి చాలా రోజులైంది కదా మీకు. ముగ్గు అయితే ఇట్లా వేసిన, గడప అయితే నిండుగా ఉంటుంది బాగా. అట్లా ఉండడం నాకు చాలా ఇష్టం, నిండుగా ఉంది. శుక్రవారము, శనివారం, సోమవారం అయితే మంగళవారం పూట కూడా గడప నిండుగా ఉంటుంది. సో నేనైతే టిఫిన్ చేసుకునేస్తాను. ఇప్పుడు మక్రోని అయితే ఒక సైడ్ పెట్టేసిన, మాకు ఎందుకంటే అటు సైడు కిటికీ దగ్గర ఇల్లు షాప్ ఏమన్నా స్లాప్ అయితే వేస్తున్నారు, దానివల్ల సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకోసం అక్కడ ఉండి మాట్లాడి ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మక్రోని అయితే ఉడకబెట్టేస్తాను. ఇక్కడ టమాటా ఎర్రగడ్డ అయితే తీసుకున్నా, కట్ చేసేదానికి. పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయలు అయితే లేవు. నాకు అసలు తిన్ననే బుద్ధి పుట్టదు, పొద్దున పూటలు అస్సలు టిఫినే తినని బుద్ధి పుట్టదు. మధ్యాహ్నం మాత్రం 12 వంట చేసుకొని అయితే తినేస్తా ఉన్నా. ఈయన లేనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మా పొద్దున ఎప్పుడు తిన్నాను నేను టిఫిన్. మధ్యాహ్నం కరెక్ట్ గంట కొట్టినట్టు 12 వంట అయిపోతే 12కి తినేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా తినని బుద్ధి పుట్ల. ఆయన అరిచినాడని చేసుకుంది ఎంతనా. ఈడ సౌండ్స్ వస్తాయేమో, నేను మక్రోని చేసిన తర్వాత చూపిస్తా. ప్రాసెస్ అయితే ఏం చూపించను, మీకు కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తా వీడియో. ఎందుకంటే ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి ఆడ, అందుకోసమని. చేసిన తర్వాత మక్రోని అయితే చూపిస్తా. మక్రోని అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడైనా మక్రోనీలకి ఊరగాయ అయితే కంపల్సరీ, నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా మేము మక్రోనీలకి అయితే కంపల్సరీ ఊరగాయ వేసుకుంటాం. సో మక్రోని ఊరగాయ అనమాట. టేస్ట్ అంటే నేను చేసుకుంటా కాబట్టి నాకు నచ్చుతుంది. ఇట్లా ఊరగాయ వేసి కలుపుకోవాలి. కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి. బాగుంది. మా ఆయన అయితే నేనా స్పోకా ఆ పేరు స్పూన్ చెక్కొని తింటాడు. అది స్కోర్. నాకు నోరు రావడంలే, అది నోరు తిరగడంలే. పోర్కు ఏదో నోరు అయితే తిరగడంలే నాకు. ఆ స్పూన్తో అయితే తింటాడు, నేనైతే చేత్తోని కలుపుకొని తినేస్తా. బాగుంటుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాడు, 3:45 అవుతుంది టైము. పొద్దున పోయి ఇప్పుడైతే వచ్చినాడు, మూలుగుతో వచ్చినాడు పాపం. ఏం చేయాలి ఇంకా ఇటు పెట్టుకో, గుండు పెట్టుకోవాలండి. గుండుకి ఇప్పుడే ఇంటికి వచ్చిన, మళ్ళీ వస్తా అది ఇచ్చి ఈతకాయలు ఖర్జూరపల్లి కాడికి అయితే వినాడు. మళ్ళీ పండుకాయలు అయితే తీసుకొచ్చినాడు. ఇవి బాగున్నాయి తీయగా. నేను పడుకొని నిద్రపోతా అన్న, వాకిలి అన్నాడు. వచ్చినాడు మదరా పోయి చూస్తే లేడు. మళ్ళీ బీగాలు వేసి ఫోన్ కొడితే కిక్కి ఆరని కొడుతున్నాడు. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ పోయినా తారాడుతున్నాడు. ఫ్రిడ్జ్లో పోయి ఉన్నాయా అని 4 గంటలకు తెచ్చి ఇక్కడ వేసినాడు మా అమ్మోళ్ళ ఇంటికాడ, బయటికి పోదామని. 4 గంటల నుంచి ఇప్పుడు 7:30 అవుతుంది, ఇంతవరకు రాలే. చూసి ఇంక పోయేటట్టు ఉండేదో లేదోలే, ముందు అన్నం తిందామని మా అమ్మ వెజిటేబుల్ రైస్ చేసింది, పెరుగు చట్నీ, అట్టే ఉల్లగడ్డ కర్రీ చేసింది. తింటాను, ఎప్పుడన్నా రానిలే, వచ్చినప్పుడు పోదాంలే అనేసి. వచ్చినాడమే, ఇంతవరకు రాలే, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు.
అప్పటి నుంచి అయితే ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు వచ్చి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అందరము. సన్మానం అంట చేసినారంట. మళ్ళీ ఒక ఫ్లాట్ అయితే బుక్ అయింది, అందుకు సన్మానం చేసినాడు. సన్మానం చేసినప్పుడు దొడకపోయా అంటే మీటింగ్లో ఇప్పుడు దొడకపోతాడు. సన్మానం చేసి చూద్దాం అంటే సన్మానం చేసేది నెత్తినేచ్చారా? మేమైతే ఆడిపోతాం బా. ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే దొడకపోతున్నాడు మమ్మల్ని. ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేదానికి దొడకపోతున్నాడు. తలా ఒక ఐస్ క్రీమ్ అది తినేదానికి పోతున్నాం అందరం. సో మేమైతే ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చినాం బోయినపల్లిలో. ఇక్కడ ఆడపోయి కూర్చుందామంటే వద్దులే రోడ్లో అని అనేసి మేమైతే కార్లోనే కూర్చున్నాం. వాళ్ళు అయితే పోతున్నారు, తీసుకురాను. మా ఆయన మా తమ్ముడు మేమైతే ఇక్కడ కూర్చున్నాం. మే బై ఇట్లా మే అవి ముడుక్కుని మాస్క్ గీసుకేసుకొచ్చిన ఎందుకు మే కరోనా వస్తుందనే. ఆ కార్లోంచి దిగక ముందుకే కరోనా వచ్చేస్తుంది. ఏమేమి తెస్తాను చూద్దాం, ఏం ఫ్లేవర్స్ తెస్తాం. ఏందో ఐస్లు అయితే మా తమ్ముడు తెచ్చాడు. అదేందో పానీపూరి తిన్నాం కదా మొన్న ఆ కప్పులలో తెచ్చాడు ఐస్ క్రీము. ఏదో చూద్దాం ఏం ఐస్ క్రీము. అన్నీ చిన్న చిన్న ఐస్ క్రీమ్లు ఉంటాయి, బాగుంటాయి. నిన్ను తీసుకుపోతాలే అని అన్నాడు. అంటే తేవచ్చు కదా అని నేను అడిగితే నిన్ను తీసుకుపోతాలే అని అన్నాడు. రాలారా ఇది ఇదో చిన్న చిన్న ఐస్ క్రీమ్లు తీసుకొని మ్యా తీసుకున్నానా. ఏంది బబ్లీకి ఉన్నట్టుండే ఎట్టుంటుందా చూద్దాం. చిన్న ఐస్ క్రీమ్ పైన ఐస్గడ్డ వేసినారు. ఏందో బబ్లీకం లాగా అనిపిస్తుంది నాకు. ఇది బబ్లీకం ఫ్లేవర్ ఉంటుంది. ఇది పర్లే బాగానే ఉంది కానీ బబ్లీకం లాగా ఉంది. చిన్న ఐస్ క్రీమ్. ఈ ఐసే ఇంటికి తెచ్చే తలకే కరిగిపోతాయంట, అందుకోసం చాలా ఎప్పుడంత ఉడకపోతాలని ఈరోజు తీసుకొచ్చినాడు. మళ్ళీ తెచ్చినారు ఈ బుల్లి 2 ఫ్లేవర్లే అంట ఉండేది. మళ్ళీ ఏ తెచ్చిన ఇదేంద్ర ఇయ్యే తెచ్చిన అంటే అయ్యే అంట ఉండేది అని అంటున్నారు. ఇంకా మామూలు కవర్లలో చాలా ఇది తెచ్చిన చూద్దాం. అయ్యేంటో ఏంది అన్నీ ఒకటే కలర్ ఉన్నాయా? సీతాఫలమా, తమలపాకు, ఓరియో ఇస్తానా బా. నేను ఒకలా నిలే బా. మ్యాంగో అవన్నీ చేసినాడు. మళ్ళీ అయ్యే మేమేమో రకరకాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాం. ఏందో రకరకాలు తెచ్చినాడు. వెరైటీ కూడా నాకేమో నాకు నచ్చలా. ఆ చిన్నది ఒక రకంగా బాగుండయి. ఏందో వెరైటీ పుల్లగా ఉంది. పుల్లగా నలుగు బాగుంటుంది. ఓరియో ఓపెన్ చేయి. ఎందుకు తిని మేము ఇది వచ్చి ఓరియో ఇది బా. ఏందో చిన్న ఐస్ క్రీమ్ పేలుతున్నాయంట. ఏం పెడతారు దీంట్లో? బాంబు ఏమైనా పెడతారట? అంటే పైలు బిర్యానీ ఇది బాగుంది ఒక రకంగా. అయితే ఓరియో తీసుకోమా. ఇది వద్దులే ఓరియో ఓరియో 2 మనం. అది బాగుంది పర్లే తిని చూసుకో. మీద జాను ఉండే ఐస్లో తిను. నాకు నచ్చలా ఇది. పర్లే తిను. అన్నమయ్య బొమ్మకాడికి అయితే వచ్చినాం. అసలు ఇంతవరకు అయితే నేను రాలే. ఫస్ట్ టైం ఇది రావడం. లైటింగ్ అంతా వేసినారు. ఎందుకంటే ఇక్కడే పక్కన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉండదు. అందుకు ఇదే ఫస్ట్ టైం నేను రావడం. వచ్చిన నుంచి ఇప్పుడు లైట్లు వేసినారు. అంతా లైట్లు వేసినారు. అదే నేను చెప్పింది. నేను చూడలే అసలు. రాలే. ఇదే ఫస్ట్ టైం ఇటుకి రావడం. ఎంత పెద్ద బొమ్మ బా. మేము మా పాతింటి కాడ ఉన్నప్పుడు పైన మిద్ది నుంచి కానీ వస్తా. నేను పాతింటి
విజయ అక్క పాతింటికా నుంచి చూస్తానేమన్నమాట. పైన మిద్దె మీద కొంచెం ఆయన తలకాయ వరకు కనిపిస్తానిది. ఇప్పుడైతే డైరెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీడియో పుణ్యాన అంతలెక్కడ తిరుగుతానా, నేను తిరగని ప్లేసులన్నీ తిరుగుతాడా అన్నీ. ఏం బా అన్నిటికీ ఏం బా ఊతపదమా? అదే అన్నిటికీ ఊతపదం ఏం బా ఏం బా ఇప్పుడే వచ్చినాడు. అయ్యా నాకు వచ్చే మాటలే నేను మాట్లాడుతా ఉందా, వేరేటి ఏం మాట్లాడలేదు. ఏం అన్నమయ్య బొమ్మ ఈయన చేతికి అయితే తేనె పెట్టింది. సెల్ అయితే జూమ్ చేయొచ్చు. తేనె పెట్టి ఉండదు పైన చేతికి, ఏలికి చిటికి నేలికి ఉండదు. మనమైన ఉంటుందేమో బా ఆ తేనె పెట్టా హైట్ అది తేనె పెట్టే చిటికి నేలికి ఉండదు పైన. ఎంత పెద్ద విగ్రహం బా, నేను అంతగా గమనిలా, దగ్గరికి వచ్చి తెలుసండి. ఏదైతే చూడండి ఎంత పెద్ద ముగ్గు, చక్కెర ముగ్గు. అది ముగ్గే మామూలుగా రౌండ్ ముగ్గు. ఈడొకటి ఆడ కూడా ఒకటి ఉండదు. ఆడ దగ్గరికి నాకు చూపిస్తా. ఈడొకటి ఆడొకటి అన్ని లైట్లు వేసి కలకల కలకల అంటుంది అంతా. అక్కడ కూడా చిన్న విగ్రహం అయితే ఉండదు ఆయనదే, అన్నమయ్య విగ్రహం చిన్నది. భజన ఇక్కడ కూడా ఒక ముగ్గు ఉంది. పెద్ద పెద్ద ముగ్గులు చూడు ఎంత పెద్ద. రెండు ఆడొకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఒక ముగ్గు, మొత్తం వచ్చి 3 ముగ్గులు అయితే ఉంటాయి అన్నీ. ఇంకా ఆడొకటి అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. వీడికి 3 ముగ్గులు పెద్దవి. పడైతే ఇవి చిన్న చిన్న ముగ్గులు. అంటే ఆ పక్క ఈ పక్క మధ్యలో, ఆ పక్క మధ్యలో డివైడర్ ఉంది, ఈ పక్క ఆ పక్క రోడ్డు. ఈడైతే చిన్న చిన్న ముగ్గులు వేసినాయి, మరి అంత పెద్దవి కాకుండా చిన్న ముగ్గులు అయితే వేసినాయి. ఈడొక 4 ముగ్గులు ఉంటాయి, ఈ పక్క పెద్దవి 3, చిన్నవి 4. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. నేనైతే ఇంతవరకు పోలే, ఇంకొక రోజు పోదాంలే అని అన్నాడు. నేను పడాల చూడాలని అన్నాడంట. ఆడైతే గోవింద నామాలు, ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉత్సవాలంట. ఇంతకుముందు అయితే వచ్చినాము. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చినాం. పొద్దున్నుంచి ఆయన టీ తాగలేదంట, డికాషన్ ఇచ్చిన. అది బా సౌండ్ తగ్గి బా, వీడియో తీసాను చూస్తున్నాడు, టీవీ సౌండ్ తగ్గిపోకుండా గమ్మున్నాడు. మరి నేను వీడియో తీసాను, నీకు తెలిసి సౌండ్ తగ్గించాను నేను అనుకుంటే పోయి గమ్మున బెడ్రూమ్లో పోయినాడు. అందుకోసం టీ అయితే పెట్టిన స్ట్రాంగ్గా. ఈ పక్క అయితే పాలు కాంచేదానికి పాలు తీసుకొచ్చినాం కదా. డికాషన్ ఇచ్చినా కూడా చాలేదంట, టీ కావాలన్నా నాకు టీ కావాలంటున్నాడు. అన్నం తినలే. అన్నం అయితే మా అమ్మోళ్ళ ఇంటికా నుంచి అయితే పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను తినేసిన కదా, ఇంకా నేను తిన్నాను. ఆయన కోసం అయితే అన్నం పెట్టుకొని వచ్చిన. రాబా నేను వీడియో తీస్తాను తెలుసు, గబగబా బన్నీని వేసుకొని రారు కదా. కండల వీరులాగా పొట్ట ముందుకు ఒక బాణ పొట్ట ఒకటి వేసుకొని ఉంటాడు. చెప్పు, ఏం చెప్పాలా? వీడియో నచ్చినట్టయితే, వీడియోల వల్ల బాగా నన్ను తిప్పి తీస్తుంది ఈరోజు. అసలు నాకైతే టార్చర్ అనిపిస్తుంది. టార్చర్ అంటే ఇంకేం వీడియోలు వస్తాయి చెప్పు బా, నువ్వే చెప్పువా. రోజు ఇంట్లోటే ఆ పప్పు ఆ పచ్చడి తినలేక మేము అల్లాడుతున్నాం, చూడలేక మీరు అల్లాడుతున్నారు. బయటికి పోదాంపా వీడియో కోసం అని చెప్తా. ఆ వీడియో పుణ్యానన్నా నేను అందరికీ అయితే తిరుగుతాను. అంతకుముందు అస్సలు నాకు యాడికి ఇంట్లోంచి బయటికి చెత్త కూడా వేసేదాన్ని కూడా బయటికి పోను నేను, మా అమ్మోళ్ళ ఇంటికి తప్ప. అట్టునే ఇప్పుడు వీడియో వల్ల అంత లెక్కలు తిరుగుతాను, నా కోరికలన్నీ తిరిగిపోతున్నాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం బా అంటే అంతేగా నేను తలకాయ అని మూగిద్దలా ఊపుతున్నాడు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. గుడ్ నైట్, బాయ్ బాయ్.